హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గురుశ్రీ వ్లాగ్స్. సో ఇదైతే లాస్ట్ వ్లాగ్ అండి తిరుపతిది. ఇంకా తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపిస్తుంది అంటారు కదా మౌంటైన్స్ దగ్గర. సో ఇది మేము క్యాప్చర్ చేసామన్నమాట. అక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఐస్, నోస్, లిప్స్, చిన్న అంతా. సో అసలు కనిపిస్తుందో లేదనుకున్నాం, బట్ చాలా క్లియర్గా కనిపించింది. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా కాళహస్తి బయలుదేరిపోయామన్నమాట. తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కాళహస్తికి వెళ్తారు, అక్కడ రాహుకేతు పూజలు చేయించుకుంటారు. సో ఇంకా అక్కడ పూజలు కూడా అయ్యాయి అన్నమాట. సో నేను మీకు ఫస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా తిరుపతి ఎందుకు వెళ్తున్నామో యాక్చువల్గా అని, మొక్కుందని. సో ఇదనమాట, మా బాబుకి పుట్టు వెంట్రుకలు తీయడానికైతే వెళ్ళామన్నమాట. అంటే యాక్చువల్లీ మేము మొక్కుకుంది అని ప్రత్యేకంగా ఏమీ లేదనమాట. మా పెద్ద పాప పుట్టినప్పుడే ఫస్ట్ తనకి తిరుపతిలో తీద్దాం అనుకున్నాము. సో అలా ఇంక అక్కడే తీయాలి, ఇంకెక్కడ కూడా వద్దులే, మనకి ఇష్టదైవం దగ్గర తీస్తే బాగుంటుంది కదా అని అలా కంటిన్యూ చేసామన్నమాట పెద్ద పాపకి. సో చిన్న పాప టైంలో అయితే తీయలేకపోయాము, మా అత్తయ్య చనిపోవడం వల్ల. సో తన వెంట్రుకలు అక్కడ వేయడానికి వెళ్ళాము. సో ఇంకా చిన్నబాబుది అయితే ఖచ్చితంగా అక్కడే తీయాలి అని అనుకొని వెళ్ళామన్నమాట. సో 7th మంత్ నుంచి 5th మంత్ నుంచి అనుకుంటుంటే తను 9th మంత్లో ఉన్నప్పుడైతే కుదిరింది. సో నా మొక్క అయితే తీరిపోయింది. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట. ఇంకా గరుడ దేవుడు అదంతా కూడా ఆర్చ్ ఒకసారి అంతా వీడియో తీశాను. అండ్ తిరుపతి ఎంత మంచి వ్యూ అంటే అసలు కొండలు, ప్రశాంతత ఎంత బాగుంది అంటే నేచర్. వెళ్ళాలి, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది. మాకు కరోనా వచ్చిన తర్వాత వెళ్ళడం అయితే కుదరలేదు, బట్ ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ నుంచన్నా ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కాలినడకన నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళదన్నమాట. సో ఇంకా కాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ అన్ని ట్రిప్స్ అయితే అయిపోయాయి. లాస్ట్గా ఫైనల్ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంకా వాళ్ళ ట్రిప్ అయిపోయింది అని చెప్తున్నారు. సో చూసారు కదా, సో ఇలా అయితే జరిగిందండి మా తిరుపతి ట్రిప్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియోస్ నచ్చే ఉంటాయి. సో మీలో ఎంతమంది తిరుపతి వెళ్ళారు అండ్ మీలో ఎంతమంది తిరుపతి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.